ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబానికి పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి మొన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి నిన్న వాళ్ళు పెడుతూ చిన్న చిన్న అభాండాలు వాళ్ళు రేజ్ చేశారు. ఒకటేమో మేము పెట్టిన ప్రెస్ మీట్ గురించి మేము క్లియర్గా చెప్పాము. ఆ రోజున కేవలం ధర్మశాలలో జరిగిన గుట్టల గురించి భూముల గురించి సార్ కడియం శ్రీహరి గారు క్లియర్గా చెప్పినారు. ఒకవేళ నిరూపిస్తే నేను గులాంగిరి చేస్తా, లేకపోతే మీరు గులాంగిరి చేయండి అనే పదాన్ని గట్టిగా వినిపించడానికి మరో ప్రయత్నం చేసిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొన్న రోజున. ఆ విషయం పెడితే వాళ్ళకి అయినట్టు వాళ్ళు కేవలం అవకాశవాదాన్ని వినియోగించుకోవడానికి వార్తలో ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. దాన్ని ఇచ్చిపెట్టి మేము మాట్లాడిన విధానం గురించి మేము మాట్లాడిన విషయాల గురించి మాట్లాడుతూ వివిధ విధాలుగా మాట్లాడడం జరిగింది. నేను చెప్తున్న ఒకటే ముచ్చట, వాళ్లకు ఆ భూముల గురించి ఏమైనా సమాచారం ఉంటే దయచేసి అవి ఇవ్వండి. ఇస్తే వారు చెప్పినట్టుగా వాళ్ళు చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ ఏ సమాచారం లేకుండా మీరు మాట్లాడడం సమంజసం కాదు అనే విషయాన్ని మీకు ఇంతకుముందు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, ఇక ముందు కూడా చెప్తాం. దయచేసి మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి. వాళ్ళు గులాంగిరి చేస్తున్నారు, లేకపోతే మీరు గులాంగిరి చేయండి, లేదంటే తప్పు అయిందని ఒప్పుకోండి. సమాచారం బరాబర్గా ప్రజలకు తెలియజేయండి. కేవలం వార్తలలో ఉండాలి, మేము లేకపోతే మా యొక్క ఉనికి కోల్పోతాం అనే విధానంతో మాట్లాడితే ఇది పద్ధతిగా కాదు అనే హెచ్చరిక జారీ చేస్తూ మొన్నటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో వారు మాట్లాడిన విషయం ఎందుకు వాళ్ళకు చేయబడుతుందంటే, ఒక 93 సంవత్సరాల మహిళ మీద వారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే సోషల్ మీడియా చేసిన వ్యాఖ్యల గురించి ఆ తీరుగా వివరించడం జరిగింది. వాస్తవంగా ఆ యొక్క సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే. ఆ విధంగా చేస్తే బాగుండదు. ఆ విధంగా మీ కుటుంబంలో చేసిన అంతకన్నా ఎక్కువ రియాక్ట్ మీరు కూడా అవుతారు అనే ఉద్దేశాన్ని రాంబాబు గారు చెప్పారు. ఆ విషయాన్ని పెడదోవ పట్టిస్తూ వివిధ విధాలుగా మాట్లాడుతూ వివిధ మండల శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ మరి ఏదో దాని మీద మునిగిపోయినట్టు. మేము క్లియర్ చెప్తున్నాం, అక్కడ జరిగిన విధానం తప్పు, మీరు చేసే కార్యక్రమం తప్పు. రాజీనామా చేయమని చెప్పడానికి ఆ సుప్రీంకోర్టులో ఉన్నది. ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నది. కడియం శ్రీహరి క్లియర్ చెప్పినారు, మాకు కోర్టు అంటే గౌరవం ఉన్నది, మేము కోర్టు డిసిజన్ కట్టుబడి ఉంటాం, రేపు జరగబోయే ఏ నిర్ణయమైనా మేము కట్టుబడే ఉంటామని క్లియర్ చెప్పినాడు. అటువంటిప్పుడు ఆ విషయాన్ని కోర్టుకు వదిలేయాలి. మీరెవరు జనంలో చెప్పడానికి? ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ఈ విధంగా మాట్లాడడం తప్పు. అలాగే నా విషయంలో కూడా నిన్న రవి గారు మాట్లాడుతూ, మారపాక రవి గారు మాట్లాడుతూ ఏదో నేను అమ్ముడు పోయినానని ఎక్కడో పోయినానని ఏదో చెప్పినారు. దయచేసి వారు గుర్తుంచుకోవాలి, నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు. నేను ఇప్పుడు పార్టీయే మారలే. 2002లో కాంగ్రెస్కి వస్తే 9 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ మండల్ పాయింట్గా చేసిన, ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఇన్ఛార్జ్గా చేసిన, ఆ తర్వాత ఇప్పుడు 6 సంవత్సరాల పాటు కాంగ్రెస్ మండల్ పాయింట్గా చేస్తున్నా. నేను పార్టీ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా మిగిలిన. ఫస్ట్ ఎమ్మెల్యే రాజయ్య గారు గెలిచినప్పుడు నేను యూత్ కాంగ్రెస్ మండల్ పాయింట్గా ఉన్నా. రాజయ్య గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్. 2 సభలు నిర్వహించిన వైఎస్ఆర్ సభలు 2 సభలు నిర్వహించిన అఫీషియల్ గా. అదే వైఎస్ఆర్ గా చనిపోయినప్పుడు 10వ రోజు కార్యక్రమం అప్పుడు ఇదే మార్కెట్ లో నీలియా మార్కెట్ చైర్మన్, మా మారియా మార్కెట్ చైర్మన్ ఉన్న మార్కెట్ లో 4000 మందికి భోజనం పెట్టిన 10వ రోజు పండుగ అప్పుడు, 10వ రోజు కార్యక్రమం అప్పుడు. నన్ను విమర్శించడానికి మా మనసులో ఒప్పింది, నాకు అర్థమైట్లేదు. నీ లెక్క పార్టీ మారిన పార్టీ మొన్న ఎలక్షన్ ముందు రాలేదు. ఇంకోటి చెప్తున్నా, నీకు నన్ను అమ్ముడు పోయినా అంటావు, నువ్వు నిరూపించాలి, ఎవరు నిరూపించాలి. నా ఏరియాలో రంగరాయగూడెం, కోమటిగూడెం, సముద్రాల, ఇప్పగూడెం, అక్కపల్లిగూడెం
ఏరియాలో 500 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మెజార్టీ నేను. అదే నీ ఊరి సొంత ఊరు, నీ సొంత గ్రామం. నేను ప్రెస్ మీట్ నేను ఆ రోజు సభకు వచ్చినప్పుడు నీకు మైక్ ఇవ్వద్దని చెప్పిన మేడంకి నేను ఒకసారి అవసరం కనుక్కో. నీకు మైక్ ఇవ్వద్దని చెప్పినా, మైక్ ఇస్తే నాకు మైనస్ అవుతుందని చెప్పినా, కానీ నువ్వు మైక్ గుంజుకున్నావు, నువ్వు మాట్లాడినావు. నీ సొంత విలేజ్ ఈ తాటికొండలో 490 ఓట్ల మైనస్ ఉన్నది. అలా నువ్వమ్ముడు అయినా నీయమ్ముడు అయినా ఎవరితో మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వు 4 సార్లు పార్టీ మారేవని విజయరామరావు కాంగ్రెస్కి వచ్చినావు, మళ్ళీ పోయినావు టీఆర్ఎస్లకు, ఓ జెడ్పీటీసీకి వచ్చావు, తర్వాత మళ్ళీ పార్టీ మారినావు. ముందు వచ్చినావు రాజయ్య గారు చెప్తేనో మరి ఇంకోటి చెప్తేనో వచ్చినావో నాకు తెలియదు. మమ్మల్ని ఓడించడానికి వచ్చినావో తెలియదు. నిన్ను వద్దన్నా చెప్పినా నేను మేడం గారికి నా అవకాశం లేకుండా నా ఎందుకు మీరు అధికార పార్టీలో తీసుకుంటామని చెప్పినా అడిగినా. నీ వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కనుపురంలో. నీకున్న వ్యతిరేక వార్తల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇలా కనుపురంలో. నేను క్లియర్ చెప్పదలుచుకున్నా. నీ ఊళ్ళో ఎంత మైనస్? నువ్వు మాది జెడ్పీటీసీ కదా, నీ ఊళ్ళో 490 మైనస్. నా 5 గ్రామాలు ఉన్నాయి. ఒకప్పుడు 2009 ముందు జనగాం కాన్స్టిట్యూన్సీ ఉన్న గ్రామాలు, 2009 తర్వాత ఉన్న గ్రామాలు మేము పర్ఫెక్ట్గా చూసుకుంటాం ఎప్పుడు. కానీ మా ఊళ్ళో సర్పంచ్ గా కేవలం 5 నెలలు, అంటే ఓటకు వచ్చి 5 నెలల తర్వాత వచ్చిన ఆ సర్పంచ్ గా 5 నెలలు సర్పంచ్ పెళ్లి కానీ మహిళలు సర్పంచ్ చేసుకున్న ఘనత మాది. ఆ రోజున ఎంపీటీసీగా నిలబడే మీ అధికార పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికార పార్టీ ఉన్నప్పుడు ఎవరు నిలబడిన సమక్షంలో నీ నిలబడి కేవలం 3 గ్రామ పంచాయతీ పరిధిలో కేవలం 100 ఓటుతో ఓడిపోయిన చరిత్ర అది. సమస్యలకు అన్ని కష్టాలకు వచ్చి నిలబడి ఇవాళ ఈ స్టేజ్ ఉన్నా కాబట్టి నాకు కడియం గారు గుర్తించి మళ్ళీ ఇంకోటి గుర్తించి అలా మార్కెట్ చర్యలు ఇవ్వడం జరిగింది. మీరు అంటున్నారు ఎక్స్పీరియన్స్ పర్సన్. ఓసీలలో ఉండే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇద్దరమే కష్టం పడ్డాం. ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు, రెండో శిరీష్ రెడ్డి గారు. అది ఓసీ జనరల్ మహిళ. ఆయన స్వయం ఒప్పుకున్నాడు నా భార్యకి ఇవ్వడానికి, మా కోడకి ఇవ్వండి నాకు అభ్యంతరం లేదని ఒప్పుకున్నాడు. నీకేమైపోయినా నాకు అర్థం కాదు. ఆయన స్వయం ఒప్పుకుంటూనే ఇచ్చిన పదవి అది. మాకేమో అది లేదు. మా మధ్యలో నువ్వేమో పంచాయతీ పెట్టి చూస్తున్నావు. మా మధ్యలో ఏమేమి భేదభావాలు లేవు. మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం. ఇంకోటి మళ్ళీ వితరణ చేస్తాడు. ఆమె యొక్క ఈ వీధిలో నేను నిర్వహిస్తున్నానట్టు. ఆమె నా భార్య. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఆమె కలిసి వచ్చింది. ఆమెకు పదవి వివరిస్తున్నది. ఆమె పదవిలో ఏ రోజు జోక్యం చేసుకోలేక చూడండి. ఒక పత్రికా విలేకరుల సమస్యలు చెప్తున్నా నేను. ఏ రోజునన్నా ఎక్కడన్నా నేను ఆమె యొక్క విధులను ఆటంకం కల్పించినట్టు, ఆ విధులు నేను జోక్యం చేసుకున్నట్టు ఏ రోజు ఉందా? నీకేటువంటి ఆధారం ఉందా? నేను ముందే జాగ్రత్త పడుతున్నాను. ఎందుకు అంటే ప్రోటోకాల్ సమస్యలో ఎటువంటి భేదభావం రావద్దు, ఎక్కడ పంచాయతీ రావద్దు అనే ఉద్దేశంతో ముందే జాగ్రత్త పడుతూ ఉంటున్నాను. దయచేసి అర్థం చేసుకుని అర్థం లేని విధానాలతో అర్థం లేని ఆరోపణలు చేస్తే ఇక ముందు మంచిగా ఉండదు. మేము అడిగిన ఒకటే ముచ్చట, రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఒకటే, ఏదైతే కడియం శ్రీహరి గారు రాజీనామా చేయాలనే కేవలం ఒక్కటే భావంతో మీరు వితండ భావం చేస్తూ ఏదో ఒక విధంగా ఇదే భావం తీసుకొస్తూ ఎట్లయితే చేయాలని ఆరోపణ చేస్తుంది తప్పితే మీలో ఎటువంటి మంచి చేయాలనే భావన కానీ, ప్రజలకు మంచి చేయాలనే భావన కానీ ఏ మాత్రం లేదు. నేను నిన్ను ప్రశ్నించిన దానికి వారు అంటారు ఆయన జనరల్ సెక్రటరీ కాబట్టి ఇక్కడ తిరుగుతున్నా అంటాడు. జనరల్ సెక్రటరీకి చేసినప్పుడు ఒకటే దొరికిందా అండి? ఇంకా వేరే మండలాలు లేవా? వేరే కాన్స్టిట్యున్సీ లేవా? ఏ ఒక కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ దిగినట్టు ఒక గ్రామం చూపెట్టండి. జనరల్ సెక్రటరీగా ఒక గ్రామం చూపెట్టండి, ఒక విలేజ్ చూపెట్టండి, ఒక కాన్స్టిట్యున్సీ చూపెట్టండి. కేవలం స్టేషన్ కూడా దొరికిందా? అంటే వారి యొక్క విధానం ఏంటి? కేవలం ఇక్కడ దురుద్దేశంతో పనిచేయాలనే ఒక ఉద్దేశం తప్పితే వేరే ఆలోచన లేదు వాళ్ళకు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులకు ఈ యొక్క విధానం తప్పితే వేరే ఏ విధానంతో పనిచేయట్లేదు. కేవలం ఇక్కడ రాజకీయ రగడ చేయాలి, రాజకీయ విధానంతో ఒక గొడవ జరిపించాలి అనే విధానం తప్పితే వేరే ఏ ఆలోచన తప్పలేదు.
దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా నేను, ఇటువంటి చిల్లర వేషాలు, ఇటువంటి చిల్లర కథలు, ఒకసారి మనిషి మీద నా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం మీద మాట్లాడితే ఇంకోసారి మంచిగా ఉండదు. నేను ఆయనకు చెప్తున్నా, అతనితో ఉన్న సభ్యులకు చెప్తున్నా, మీ లెక్క పార్టీ మారొచ్చిన కాదు, పార్టీలు మారినోని కాదు. నేను 2002 నుంచి ఇప్పటి వరకు ఒకటే పార్టీలో ఉన్నా, పార్టీ కోసం కొట్లాడుతున్నా, పార్టీ కోసం బతుకుతున్నా. కాబట్టి నాకు ఇవాళ నా గుర్తింపు వచ్చి నాకు ఇవాళ మార్కెట్ పదవి వచ్చింది తప్పితే ఎవరో దయాదాక్షిణ్యం లేదా, ఎవరో భిక్ష ఇస్తానో రాలే, ఎవరో పైరు చేస్తానో రాలే. నేను క్లియర్ గా చెప్పాల్సుకున్నా అటువంటి వ్యక్తులకు నేను కష్టపడ్డా. నేను పార్టీ కోసం ఎవ్వరూ లేని స్టేజ్ లో కష్టపడ్డా చేసినా కాబట్టి మార్కెట్ పదవి అనుభవిస్తున్నా. దీంట్లో ఎవరి ప్రోద్బలం కానీ నాకు గమనించి ఇచ్చిన కడియం సేవ గారికి రుణపడి ఉంటా ప్రతి రోజు కూడా. ఎందుకంటే నన్ను గమనించిండు, నా కష్టాన్ని గుర్తించిండు, వారు నాకు పదవి ఇచ్చారు, వారికి రుణపడి ఉంటా. కానీ ఎవరు కూడా ఇటువంటి చిల్లర వేషాలు వేసి ఇంకా చిల్లర మాటలు మాట్లాడితే ఉపేక్షించేది లేదు. తప్పకుండా వారికి తగిన జవాబు ఇస్తానని చెప్తే మాట్లాడుతున్నా. నిన్న మొన్న మా కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ వాది పార్టీ ఆర్గనైజేషన్లో 10-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మా పెద్దలు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి గారిని నిన్న మాజీ జెడ్పీటీసీ మారపాక రవి విమర్శించిన దాని గురించి ఒక నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆయన విమర్శని తిప్పికొట్టడం కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. నేను డైరెక్ట్ సవాల్ విసురుతున్నా, ఒక నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ ప్రభుత్వంలో మీరు చేసిన దోపిడీ బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం మా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా అధిష్టానం పార్టీలకు తీసుకున్నది, దాన్ని మేము స్వీకరించడం. మా పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు ఏం లేవు. మా ఇన్ఛార్జి సింగపూర్ ఇందిరా మేడానికి మాకు మా మండల అధ్యక్షుల మీద మీరు ఏదో మోసం చేసినట్టే నీకు దమ్ముంటే నిరూపించు, లేకపోతే అడ్డగోలి విమర్శలు మాత్రం చేస్తే ఖబర్దార్ అని చెప్తున్నావు. నువ్వు ఎలక్షన్ ముందున మా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా పార్టీలకు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నువ్వు ఎంతమందిని తీసుకొచ్చినావు? నువ్వు మా పార్టీకి ఏం లాభం చేసినావు? నువ్వు పార్టీని మారినావు. నువ్వు కూడా మమ్మల్ని విమర్శిస్తే మేము పడతావా? నువ్వు ఒక ఆర్గనైజేషన్, ఒక పార్టీ ఆర్గనైజేషన్ లో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నా చూపెట్టు. నువ్వు టీఆర్ఎస్ గాల్లో ఏదో బొమ్మను పెడితే గెలిచినట్టు జడ్పీటీసీ గెలిచినట్టు నువ్వు మాట్లాడితే మేము పడతామా? మేము పార్టీ పునాదులలో పార్టీ బేస్మెంట్ పిల్లల లెక్క ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీకి. మీరు భయపడితే ఎవరు భయపడరు, మీరు విమర్శిస్తే ఎవరు ఊరుకోరు. మా మండల అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన పిసిసి ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ పెద్ద 2 ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేసి నువ్వు తెలుసుకో. నువ్వు మా కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విమర్శించే అర్హత లేదు, నీకు హక్కు లేదు. నువ్వు దళిత బంధు గురించి ఊళ్ళల్లో నువ్వు ఎంతమంది దగ్గర లక్షలు వసూలు చేసి మా చాగలుకురా, ఎంతమంది దగ్గర లక్షలు దళిత బంధు కోసం ఆశలు పెట్టి మీరు ఎన్ని వసూలు చేసినా మేము చెప్తాం. మీ చిట్ట ఒక కుంట పేరు చెప్పి మిషన్ కాకతీయ కింద ఒక కుంట వర్క్ చేసిండు. మేము మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 13 నెలల గన్పూర్ నియోజకవర్గానికి 800 కోట్లు తీసుకొచ్చిండు. మా దగ్గర ప్రొడ్యూసింగ్ అన్ని ఉన్నాయి. మీకు దమ్ముంటే 10 సంవత్సరాలు చేసినా తీసుకురాలి. అనవసరంగా అడ్డగోలు విమర్శలు చేయొద్దు. చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊకోరు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము. మీ లెక్క ఆ పార్టీ ఈ పార్టీ వచ్చిన వాళ్ళు విమర్శలు చేస్తే మేము పడమని చెప్పుకుంటూ